బ్రో కిరాక్ సీత విష్ణు పృథ్వీ లవ్ స్టోరీ విషయంలో డిస్కస్ చేస్తాం. అంటే విష్ణుప్రియ ఏంటంటే మన పృథ్వీని ట్రై చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో అక్కడ కాకపోతే ఈ ప్రేరణ వచ్చేసి కొంచెం నోరు జారి కొంచెం ఏదో అంది. సో అనడంతో అంటే ఆ రూమ్ మొత్తం సపోర్ట్ చేసి ఆ హౌస్లో ఉన్న ఆ టీం ఏదైతే ఉందో ఆ సీతా వీళ్ళంతా సపోర్ట్ చేశారు. అంటే కొంచెం చిన్న మాట అనగానే హట్ అయిపోయింది అన్నమాట. హట్ అయిపోయి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు పృథ్వీతో మాట్లాడుతుంటే ఇదే విధంగా తీసుకుంటారని చెప్పేసి మా సీతతో అదే చెప్తుంది అన్నమాట. సో అక్కడ నా చూసుకుంటే తను బాగా హట్ అయిపోయింది. అప్పుడే వీళ్ళందరికీ అర్థమైపోయింది ఏంటంటే మాకు కూడా కొంచెం విష్ణు సీరియస్గా ట్రై చేస్తుంది పృథ్వీకి, సీరియస్గా తనతో ఉండాలి, తనతో మాట్లాడాలని ట్రై చేస్తుంది అని చెప్పేసి నాకైతే అర్థమైంది. సో సీరియస్గా ఎందుకు అంటే నాకైతే అనిపిస్తుంది ఏంటంటే తను ఒక ఫామ్ అయితే తెచ్చుకుంది అనమాట. సో మనం ఇలా ఫస్ట్ వీక్ ఇలా ఉండాలి, రెండో వీక్ ఇలా ఉండాలి, థర్డ్ వీక్ ఇలా ఉండాలి అంటే ఒక స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వస్తుంది విష్ణుప్రియ చూసుకుంటే. ఫస్ట్ వీక్లో చాలా సైలెంట్, రెండో వీక్లో చూసుకుంటే కొంచెం అలా వేసింది, మూడో వీక్ చూసుకుంటే అలా. ఇప్పుడు ఏంటంటే లవ్ స్టోరీకి బేన్ చేయాలి, టైం వచ్చేసింది. ఇప్పుడు తన స్లిప్లో టైం వచ్చింది నాకు అనిపిస్తుంది పర్సనల్గా. సో నేను ఫస్ట్ నుంచి ఒక ఆడపిల్లలాగా చాలా ఎంటర్టైనింగ్గా ఆడుతుంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి బయటపడుతుంది అనమాట. ఈ వీక్లో చూసుకుంటే అంటే వీక్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ నెక్స్ట్ వీక్లో మరి ఏదో ఒక బజ్ ఉంది కాబట్టి ఈ వీక్లో నేను చూసుకుంటే ఒక లవ్ స్టోరీ అనేది స్టార్ట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. అంటే సిన్సియర్గా ట్రై చేసినట్టు, ఇది సిన్సియర్గా ఇప్పుడు జోక్ అయిపోయింది, ఇప్పుడు సిన్సియర్గా చేయాలి అని చెప్పి చేసినట్టుగా నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం గడిచిన సీజన్స్ చూసుకుంటే ప్రతి సీజన్లో ఒక లవ్ స్టోరీ కంపల్సరీ ఉంటుంది. పల్లా ప్రశాంత్ రతిక లాగా అలా కొన్ని లవ్ స్టోరీ ఉంటాయి. సో అలాగా విష్ణుప్రియ పృథ్వీ అయిపోవాలని చెప్పి ట్రై చేస్తుంది అన్నమాట. చాలాసార్లు తనతోనే మాట్లాడుతూ తనతోనే ఉండడానికి అలా ట్రై చేస్తుంది. బట్ తన పేరు అలా వస్తే అలా నిలిచిపోతే సీజన్ లాస్ట్ వరకు ఉంటుంది, టాప్ 5లో ఉంటుంది అని అలా అనుకుంటున్నాను. తను ఎలా ఉన్నా కూడా టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలాంటి ట్రై చేయాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే నేను కొంచెం సీరియస్గా అనిపించింది. ఒకసారి చూడంగానే సడన్గా నమ్మేసాను తన చేసేది. కానీ వాష్రూమ్లోకి వెళ్ళి అదంతా తర్వాత హక్ చేసుకొని మాట్లాడడం, సీతతో మాట్లాడడం కానీ, పృథ్వీ హక్ చేసుకొని మాట్లాడడం కానీ, తర్వాత వచ్చేటప్పుడు డోర్ తీసి అతిరథ మహారాజుడు వస్తున్నాడు అంటే మహావీరుడు వస్తున్నాడు అని చెప్పేసి అనడం కానీ అది మాత్రం చాలా మంచిగా అనిపించింది. బట్ చూడడానికి మనకు మంచిగా అనిపించింది. ఒక పేరు కోసం ట్రై చేస్తున్నట్టు నాకైతే అనిపించింది నా పర్సనల్గా. ఇది సరే విష్ణుప్రియ మంచి ప్లేయర్. సో తను ఇలాంటివి కూడా మానేసి తన ప్లేయర్ తను 100% ఇచ్చినా కూడా అంటే అందరికి తెలుసు కాబట్టి మంచిగా ఆడిద్ది. సో అలా ఆడినా కూడా తనైతే టాప్ 5లో ఉంటుంది. సో ఇలాంటివి ట్రై చేస్తున్నాను. రెడీ చేస్తే అలాగే అదే అతిరథ మహారాజులు వస్తున్నారు అంటే అది చాలా మంచిగా చెప్పింది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే చూడడానికి హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒక అమ్మాయి అలా పడుతూ మనం లవ్ సింబల్ వేసుకొని అరే మన గర్ల్ ఫ్రెండ్ కూడా మనల్ని ఇలా అంటే ఆ పర్స్పెక్టివ్లో నాకు అనిపించింది. బట్ బాగా అనిపించింది. బట్ ఇంకో చూసుకుంటే ఇక్కడ విష్ణుప్రియ బాగా ట్రై చేస్తున్నా కూడా పృథ్వీ లైట్ తీసుకుంటున్నాడు. బట్ తనకి ఇంట్రెస్ట్ లేదు. ఓకే అంటే ఒక ఇంట్రెస్ట్ ఓకే నువ్వు మంచి ఫ్రెండ్ రా నాకు అన్నట్టే ఉన్నాడు. కానీ తను ఎక్కడ జారిపోయి తన లిమిట్స్ క్రాస్ చేసి నాకు ఇక్కడ పృథ్వీ చాలా బాగా నచ్చాడు. తన లిమిట్స్ అక్కడ క్రాస్ చేయకుండా ఎలా చెప్పినా సరే ఎవరితో అయినా ఒకేలా ఉంటున్నాడు. అందరూ ఇప్పుడు ఏదో విష్ణుప్రియ ఎక్కువ ఉంటున్నాడని మనకు అనిపించవచ్చు. బట్ కాకపోతే మన టీవీ షోలో కూడా అంటే మనకి వేసే టీవీ షోలో అందరికీ వాళ్ళకేం కావాలో అది చూపించుకుంటారు మా టీవీ. బట్ కాకపోతే లైవ్లో వేరే జరుగుతుంది. పృథ్వీ అందరితోనూ ఒకేలా ఉంటాడు, ఎవరితోనూ ఇదిగా ఎవరితో తక్కువ అని కాదు. ఇంకా చెప్పుకోవాలంటే ఈవెన్ నిఖిల్తోనూ కొంచెం బౌండింగ్ ఉంది, నిఖిల్తో సోనియా కానీ. బట్ కాకపోతే ఉండటానికైతే అందరితోనూ ఒకే విధంగా ఉంటాడు, అందరితోనూ తనకు ఒక కన్ఫ్యూజన్ మైండ్ అనమాట. కొంచెం క్లారిటీ తీసుకోవడానికి అంటే కన్ఫ్యూజన్ మైండ్ అంటే వేరేలా కాదు, తను క్లారిటీ తీసుకోవడానికి కొంచెం సఫర్ అవుతూ ఉంటాడు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ పని చేయాలి, ఆ పని చేస్తే నాకేంటి లాభం, సో నేను చేయొచ్చా లేదా అని తనకు ఆలోచన రాదు. బట్ వేరే వాళ్ళని అడుగుతారు అన్నమాట, కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉంటాడు కొంచెం. సో అలా చూసుకుంటే అందరితోనూ ఆ కన్ఫ్యూజింగ్ స్టేజ్ని క్లారిటీ తెచ్చుకోవడానికి అందరితోనూ ఒకేలాగా మాట్లాడతాడు, ఒకేలా కలిసి ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువ తక్కువ అనే ఉండదు. సో ఎవరితోనూ లవ్ ట్రాక్ కూడా రన్ చేసే అంత ఉండదు. బట్ కాకపోతే చూడొచ్చు విష్ణుప్రియ కొంచెం ఎక్కువ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా అవ్వచ్చు, ఏమైనా జరగవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ అయితే లేకుండా పోలేవు, ఏదైనా జరగవచ్చు అప్పుడు.